विश्वशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరఋతువు మాఘమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 6:11 తిథి దశమి సాయంకాలం 5:13 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 10:40 వరకు. వర్జం సాయంకాలం 4:56 నుంచి 6:43 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:26 వరకు. అమృతకాలం ఉదయం 7:08 నుంచి 8:54 వరకు. మరల రాత్రి 3:39 నుంచి 5:27 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం మాఘమాసంలో ఆదివారం. దీన్ని మాఘప ఆదివారం అంటూ ఉంటారు. మాఘమాసమే సూర్యునికి ప్రీతికరమైనది, ఆదివారం సూర్యునికి ప్రీతికరమైనదే. ఆ కారణంగా ప్రతి మాఘప ఆదివారం నాడు మనం చేసేటువంటి కృత్యాలలో సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి పూజ, సూర్య నమస్కారాలు. ఈ సూర్యనారాయణమూర్తికి పూజ చేసేటప్పుడు తులసమ్మ దగ్గర రథసప్తమి నాడు చేసినట్లుగానే ఆవు పేడ పిడకలతో దాలి వేసి దానిపై వట్టి పాలతో అంటే నీళ్లు కలపకుండా పాలు పొంగిస్తూ దాంట్లో బియ్యం ఆవు నేతితో తడిపినవన్నమాట. వాటిని వేసి ఉడికించి నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఏ ఆదివారం నాడైనా మనం నూనె వాడకుండా ఉండడం చాలా మంచిది కాబట్టి నూనె మానేయడం, ఒక పూట భోజనం చేయటం మొదలైనటువంటి చర్యల ద్వారా వ్యక్తి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాలు సక్రమంగా పనిచేసి వ్యక్తి ఆనందాత్మకుడవుతాడు. నిజానికి మానసిక ఆరోగ్యం సంపూర్ణంగా ఉండడం అంటే మోక్షైక లక్ష్యంతో జీవించగలగడం అన్నమాట, సంపూర్ణ పరితృప్తిని పొంది ఉండడం అన్నమాట. నేటి ఆణిముత్యాలు. భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించడమే ఉత్తమం. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ఏన కేన ప్లవేనాపి నదీం తరితుమర్హసి, ఏన కేన మతేనాహో తర సంసారముల్బణం. ఇది మత సామరస్యాన్ని గురించి ప్రబోధించేటువంటి సూక్తి. వెనకాల సూక్తుల్లో భక్తి యొక్క తత్వాన్ని గురించి చెప్పారు. ఆ భక్తి తత్వాన్ని గురించి చెప్పాడు. ఉదాహరణగా విష్ణువుని ఉదాహరణగా తీసుకున్నారు, శివుణ్ణి ఉదాహరణగా తీసుకున్నారు, పరమాత్మని ఉదాహరణగా తీసుకున్నారు, అనేక రకాలుగా చెప్పారు. దీని దగ్గర మళ్ళీ వివాదం. ఎవరి మీద భక్తి మనం ఏకాగ్రం చేస్తే మనకు ఎక్కువ ఫలితం వస్తుంది అని చర్చ.
ఒక రాజుగారు బాగా 70 ఏళ్ళ వయసు వచ్చినవాడు మారువేషం వేసుకుని ప్రజల యొక్క వార్తలు తెలుసుకుందామని స్వయంగా గూఢచారిగా వెళ్ళాడు. ఈ రోజుల్లో రైల్వే జంక్షన్లు ఉన్నట్టుగానే ఆ రోజుల్లో కూడలి సత్రాలు ఉండేవి. రాజమార్గాలు కలిసే చోట ధర్మసత్రాలు కట్టించేవాళ్ళు ఆ రోజుల్లో. బాణసారులంతా కూడా నానా దిక్కుల నుంచి అక్కడికి వచ్చి అక్కడ భోజనం చేసి రాత్రి అక్కడ పడుకొని మర్నాడు మళ్ళీ నడక ప్రయాణంలో వెడుతూ ఉండేవాడు. వాళ్ళలో కలిసిపోయాడు ఈ రాజుగారు. వాళ్ళలో ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళు ఎక్కడో రాజోద్యోగులు, వ్యాపారస్తులు, వాళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళు చాలా లౌకిక వ్యవహారాల గురించి ఒకటే పోట్లాడుకోవడం ప్రారంభించారు. వాడు మంచివాడంటే వీడు మంచివాడని, ఆ పార్టీ మంచిదంటే ఈ పార్టీ మంచిదని. ఇలా పోట్లాడుకుంటుంటే ఒక ముసలాయన లేచి కొంచెం కసురుకున్నాడు. ఏమయ్యా, ఏ పార్టీ మంచిదైతే మనకేమిటి, మీరంతా ఇక్కడ వచ్చి అర్ధరాత్రి అయినా సరే తెమలకుండా ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు, నాకు నిద్రపోవడానికి వీలు లేకుండా ఉంది, దేశం ఎట్టన్నా పోని నన్ను నిద్రపోనిండవయా అని వాళ్ళని కాస్త మందలించాడు. ఆ మందలించేప్పుడు ఆ మాట చెప్పాడు ఆయన. వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ దివానిశార్థం ప్రయతేత ధీమాన్ వార్ధక్యహేతోర్వయసా నవేన పరత్రహేతోరిహ జన్మనాచ. వర్షాకాలం 4 నెలలు వర్షాలు పడుతూ ఉంటే కనుక బయటికి వెళ్ళి పనిచేసుకునే అవకాశం లేదు కనుక రైతుగా ఉండేవాడు 4 నెలలు సుఖంగా బతకాలి అంటే, వర్షాకాలం 4 నెలలు బయటికి వెళ్ళి సంపాదన లేకపోయినా కూడా ఇంట్లో కూర్చొని తినేట్టుగా ఉండాలంటే 8 నెలలు కష్టించి పనిచేయాలి. రాత్రి హాయిగా నిద్రపోవాలి, గుండె మీద చేసుకునంటే పగలల్లా కష్టపడి పనిచేయాలి. వార్ధక్యంలో ముసలితనంలో సుఖంగా ఉండాలనుకున్నట్టయితే వయసులో ఉండగా కష్టపడి పనిచేసి కాస్త నిల్వ చేసుకోవాలి. అలాగే పరలోకంలో సుఖంగా ఉండాలి, ఉత్తమమైన లోకాలు మనకు లభించాలి అనుకున్నట్టయితే ఈ లోకంలోనే కృషి చేసుకోవాలయ్యా. ఈ మాట మర్చిపోయి మీరు ఎంతసేపటికి కూడా ఈ తీర్థయాత్రలకు వచ్చి కూడా ఈ రకమైన లౌకిక వ్యవహారాలే మాట్లాడుకుంటున్నారు అని మందలించాడు. సరే, పెద్దవాడు మందలిస్తున్నప్పటికీ వాళ్ళంతా తగ్గారు, నిద్రపోయారు. ఈ రాజుగారికి ఈ మాట పొడుచుకుంది. నాకు సుమారుగా 70 ఏళ్ళు దగ్గరికి వచ్చినాయి కదా, ఇంకా రాజ వ్యవహారాలు చేస్తూనే ఉన్నా కదా, నా పరలోకం సంగతి ఏమిటి అని మనసులో మసన బయలుదేరింది. తెల్లారింది, ఎవరి దూరం వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారు తన యొక్క రాజ్యానికి వచ్చేసాడు. వచ్చి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. ఆ ముసలాయన ఎవరో కానీ చాలా మంచి మాట చెప్పాడు. పరత్రహేతో రిహజన్మనాచ అన్నాడు. పరలోకం ఉత్తమ లోకం రావాలంటే, ఆ ఉత్తమ లోకంలో కూడా మనకు ఉత్తమ స్థితి రావాలంటే ఈ జన్మలోనే ప్రయత్నం చేయాలి అన్నాడు. ఈ జన్మలో ప్రయత్నం చేయాలంటే ఏ మతం ద్వారా ప్రయత్నం చేయాలి? వైష్ణవ మతం ద్వారా ప్రయత్నం చేయాలా, శైవ మతం ద్వారా ప్రయత్నం చేయాలా, శాక్త మతం ద్వారా ప్రయత్నం చేయాలా, సౌర మతం ద్వారా ప్రయత్నం చేయాలా, ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా, ఏ రకంగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది? ఈ మాట ఆ ముసలాయన్ని అడిగితే బాగుండేది, అడగలేకపోయాం కదా అనుకున్నాడు. సరే పోన్లే, పుంజుపోయింది ఏముంది అని ఒక పెద్ద పండిత సభ ఏర్పాటు చేశాడు. ఆ పండిత సభ ఏర్పాటు చేసి అందరినీ పిలిచి, లోకంలో అనేక రకాల మతాలు ఉన్నాయి కదా, ఆ మతాల్లో ఏది ఉత్తమమైన మతము, దేని ద్వారా త్వరగా మోక్షం వస్తుంది విచారించండి అని పండితులకి ఒక ఆజ్ఞ వేశాడు. ఆజ్ఞ వేస్తే సరేనండి, దానికి వేరే సభ పెడదాం, ఇంకా కొంతమంది పిలుద్దాం అన్నారు వాళ్ళు. దానికి ఒప్పుకున్నాడు. ఈ రాజుగారికి మళ్ళీ ఈ గూఢచర్యం చేసేయడం అలవాటు ఉంది కదా, మళ్ళీ ఒక రోజున బయలుదేరాడు. ఒక పక్కన సభలు జరుగుతున్నాయి, ఆ సభలో ఏ పట్టాన తెమంటలు లేదు, చర్చలు జరుగుతున్నాయి. ఒక రోజున నది దాటి అవతల వెళ్ళాలని మారువేషంలో బయలుదేరాడు రాజుగారు. అక్కడికి వెళ్ళేప్పటికి తనకంటే ముందరే ఒక ముసలాయన నది దగ్గర ఒక పడవ ఎక్కున్నాడు. పడవ ఎక్కినవాడు ఏం చేసి చూస్తుండగానే 10 అడుగులు వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి పడవ దిగేశాడు. ప్రయాణం మానుకుని వెనక్కి వచ్చేస్తున్నాడని రాజుగారు అనుకున్నాడు, మారువేషంలో ఉన్న రాజుగారు. కానీ ఆ ముసలాయన మళ్ళీ 2వ పడవ ఎక్కాడు, ఇంకో పడవ ఎక్కాడు. చాలా పడవలు ఉన్నాయి అక్కడ. దాంట్లో 10 గజాలు వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ పడవ మార్చాడు, మళ్ళీ ముందరికి వెళ్ళాడు. ఇట్లా సుమారుగా ఒక 10-15 పడవలు మార్చడం ఈయన చూశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏనకేన ప్లవేనాపి నదీన్ తరితుమర్హసి. ఓ ముసలాయన, నువ్వు పెద్దవాడుగా ఉన్నావు, కొంచెం మతి చాదస్తం వచ్చినట్టుంది, ఏ పడవ అయితే ఏమయ్యా, నది దాటడమే కదా ముఖ్యం, ఎందుకు ఇన్నిసార్లు పడవలు మారుస్తున్నావు అని అడిగాడు. ఆ ముసలాయన చెప్పాడు, ఈ పడవ ఏమన్నా సన్నగా ఉంది, ఈ పడవేమో పొట్టిగా ఉంది, ఈ పడవేమో వంకర్లుగా ఉంది, ఈ పడవకేమో రంగులు సరిగ్గా లేవు, ఇలా వంకలు చెబుతున్నాడు.
పడవ ఎట్లా ఉంటే ఏమయ్యా, నీకు నది కదా దాటాల్సింది, అంచేత ఏనకేన ప్లవేనాపి నది తరిది మర్హసి, పడవ ఎలా ఉంటే దాని ఆకారం ఎట్లా ఉంటే నది దాటం కదా ముఖ్యం అన్నాడు. అప్పటికి ఆ ముసలాయన ఆ పడవలు పెట్టి రాజుగారు ఎదురుకుండా వచ్చేసి, ఏనకేన మతేనాహో తర సంసారముల్బడం, పడవే ముఖ్యమైతే అలాగే సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి ఏ మతమైనా ఒకటే, ఏదో ఒక మతాన్ని పట్టుకుని దాటిపోవయ్యా, దానికోసం సభలు పెడతావు ఎందుకు అన్నాడు. అప్పుడు స్ఫురించింది, ఆ గొంతు గుర్తొచ్చింది. ఆనాడు బాటసారుల మధ్యలో కూర్చుని నీతి బోధ చేసినటువంటి ఆ ముసలాయన గొంతే ఇది. ఆయన వెంటనే పద నమస్కారం చేసి, అయ్యా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, నాకు ఈ జ్ఞానం లేకపోయింది అని అప్పుడు ఈ మతాల చర్చ వదిలిపెట్టేసి తనకి మనస్సుకి ఏది లగ్నం అయితే ఆ లగ్నం ప్రకారంగా సాధన చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోయి ముక్తికి వెళ్ళాడు అని చెప్పుకుంటారు. కనుక ఈ మతాల గోల పెట్టుకోకుండా మన అభిరుచికి, మన యొక్క సంప్రదాయానికి, మన యొక్క ఆనుకూల్యానికి ఏది సౌకర్యంగా ఉంటుందో ఆ విధానాన్ని పట్టుకుని ఆ విధానంలో ముందుకెళ్ళిపోవడం తప్పితే విధానం కోసం చర్చించుకోవడం, దానికోసం పోట్లాడుకోవడం, నించుకోవడం పనికిరావు అని సూక్తి బోధిస్తోంది. ఆ సూక్తి ప్రకారం సర్వ సామరస్యంతో, సర్వ సౌమనస్యంతో ఉత్తమమైనటువంటి మార్గాన్ని తీసుకుని మనం భక్తి మార్గంలో ముందుకు వెళదాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కులము కులమని వ్యాకులమందనేలను కలహ కారణమైన కులమదేల, మతము మతమని సమ్మతి కోరనేలను మమత నింపకయున్న మతమదేల, భూత పంచక జడభూత దేహమునందు ఏ భూతమే కులమెట్లు తెలియు, చైతన్యమన్నింట చేరి నీవైయుండ కులమతమ్ముల తీరు కొలుచుటెట్లు, నామరూపాల రంగుల నటన దాటి శుద్ధ చైతన్య తేజమ్ము చూపుమయ్య, భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద, దివసకర వరేణ్య సవితాతిగ్మ కిరణ. ఓ సూర్యనారాయణ స్వామి, కులము కులమని వ్యాకులమందనేలను కలహ కారణమైన కులమదేల, మా కులం గొప్ప, మా కులం గొప్ప అని కుల గర్వంతో విర్రవీగటం ఎందుకయ్యా ప్రతి ఒక్కరూ కూడా స్వామి. కలహ కారణమైన కులమదేల. ఈ సమాజంలో మానవుడు నాగరికంగా ప్రశాంతంగా బ్రతకాలంటే ఒకరికొకరు వారి వారి తెలివితేటల్ని ఉపయోగించి పరస్పర సహకారంతో జీవనం సాగించాలి. అందుకు గాను ఎవరి తెలివికి తగినట్టుగా వారు చేసే పనులు చేస్తారు. ఆ పనుల ఫలితాన్ని ఇతరులకు అందించి ఇతరుల నుంచి వారు చేసిన పనుల ఫలితాల్ని తాము అందుకుంటూ ప్రశాంతంగా జీవిస్తారు. అలా జీవించే విధానంలో ఈ కులములు వృత్తులుగా ఏర్పడ్డాయి. అవి ఫలానా వ్యక్తి ఫలానా పని చేస్తాడని గుర్తుపెట్టుకుంటానికే వృత్తి తప్ప అవి విర్రవీగటానికి కాదు, అవి ఇతరులను దూరంగా ఉంచటానికి కాదు. కలహకారణమైన కులమదేల, మతము మతమని సమ్మతి కోరనేలను మమత నింపకయున్న మతమదేల. ఏ మతమైనా మానవుడికి ఎందుకు అవసరం అంటే ధర్మాచరణ చేస్తూ జీవించటానికి కావలసినటువంటిది మతము కాదు. మతము లేకుండా కూడా ధర్మాచరణ చేస్తూ నీతి నిజాయితీలతో మానవుడు బ్రతకవచ్చు. తాను చనిపోయిన తరువాత ఈ సకల చరాచర ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడెవడైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుడు, ఆ మహాశక్తిని చేరుకునేందుకు గాను తత్వజ్ఞానమును తెలుసుకుని అందుకు తగినటువంటి జీవన విధానాన్ని ఆచరించడం కోసం మతం తప్ప ఈ మతం వల్ల ఈ ప్రయోజనం ఉంది, మా మతంలోకి వస్తే ఆ ప్రయోజనం ఉంటుంది అని చెప్పుకునేందుకు, ఇతరుల మతంలో ఉండే లోటుపాట్లను దెప్పి సాధించేందుకు, విమర్శించేందుకు కాదు. మత నింపకయున్న మతమదేల. సకల జనుల ఎడల సమభావం చూపించినటువంటి మతాలు ఎందుకయ్యా?
భూత పంచక జడభూత దేహమునందు ఏ భూతమేకుల మెట్లు తెలియు. ఈ సకల చరాచర ప్రపంచములో ఉన్న మానవులందరూ కూడా ఒకే రకమైనటువంటి పదార్థముతో జన్మించినటువంటి వారు. దీంట్లో ఎవరికీ కూడా ఏమాత్రమైనటువంటి వ్యత్యాసము లేదు ఎవరిలోనూ. అందరి శరీరంలో ఉండేటువంటిది రక్తమాంసాలే, ఎముకలే. అయినా కానీ ఈ మానవులు నల్లగా ఉన్నారని, ఎర్రగా ఉన్నారని, తెల్లగా ఉన్నారని, పొట్టిగా ఉన్నారని, పొడుగ్గా ఉన్నారని, ఈ ప్రాంతం వారని, ఆ ప్రాంతం వారని రకరకముల ఆరాధనా విధానాలతో మతములను ఏర్పరుచుకుని వీరందరూ ఒకరిని ఒకరు చూసి దూషించి ద్వేషించి కలహించుకోవటం ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? దానివల్ల అందరిలో ఉన్నటువంటి పదార్థం ఒకటి, అందరిలో ఉన్నటువంటి ప్రాణ చైతన్యం నీవే కదా స్వామి. ఈ పంచభూతములలో దేనికి కులం లేదు. గాలికి కానీ, నిప్పుకి కానీ, నీటికి కానీ, ఆకాశానికి కానీ, భూమికి కానీ, ఈ ఐదింటితో ఏర్పడినటువంటి ఈ శరీరం, దీంట్లో ఉన్నటువంటి ప్రాణ చైతన్యం నువ్వు. మీకెవరికీ లేని కులం మాకెందుకయ్యా స్వామి? ఏ భూతమే కులమెట్లు తెలియు, చైతన్యమన్నింట చేరి నీవయ్యుండ కులమతమ్ముల తీరు కొలుచుటెట్లు. అందరిలో ఉన్న ప్రాణ చైతన్యం నువ్వే అయినట్లయితే వేరే కులం ఎక్కడున్నది, వేరే మతం ఎక్కడున్నది స్వామి? తత్వదృష్టితో చూసినట్లయితే నామరూపాల రంగుల నటన దాటి శుద్ధ చైతన్య తేజము చూపుమయ్యా. అందరిలో ఉండేటువంటి శుద్ధ చైతన్య తేజం ఒక్కటే అనేటువంటి జ్ఞానాన్ని వీరందరికీ కలిగించు. అన్ని మతముల వారు అందరి ఎడల సమదృష్టితో సాగేలా, పరస్పర సహకారంతో ప్రశాంతంగా సాగేందుకు ఎవరి వంతు వారు కృషి చేసే విధంగా అనుగ్రహించు అంటూ కులమతాల వల్ల ఒకరిని ఒకరు వ్యతిరేకించుకోరాదని తెలియజేస్తూ, అందరిలో ఉన్న ప్రాణ చైతన్యం ఆ సూర్య భగవాను నుండే మనకు వస్తున్నదని తెలియజేస్తూ, చక్కని తెలుగు పలుకుబడులతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన అనంతకృష్ణ గారి అనంత భాస్కర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సూర్యాయ నమః. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే, శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శరణాగతి మార్గంలో ఉన్నటువంటి భక్తి వైభవాన్ని చెప్తూ జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అనే వివేచన అలా క్రమంగా తీసుకువస్తూ ఈ సర్వము ఈశ్వరుడి అధీనంలో ఉన్నాయి, కానీ మన అధీనంలో ఉంది అనే అహంకారం పనికిరాదు అని చెప్తున్నారు ఇక్కడ. సర్వము ఈశ్వరుడే, సర్వజ్ఞుడు ఈశ్వరుడే అని తెలిసి ఆయన్ని తెలుసుకోవడం మనం చేయవలసినది. అందుకే సృష్టిలో ఎవడు సర్వజ్ఞుడు కాడు, సర్వజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కడే. అయితే జ్ఞానులకు కూడా సర్వజ్ఞుడు అని పేరున్నది. వారికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే సర్వము ఈశ్వరుడే అని తెలుసుకుంటున్నారు గనక వారికి సర్వజ్ఞులు అని పేరు వచ్చినది. అలా గ్రహించడానికి కావలసిన ఎరుకను ఇస్తూ ఇదంతా ఒక విచారణ, మానవుడు ఉనికికి సార్థకతనిచ్చే మాటలివి. అలాంటి ఒక అద్భుతమైన కీర్తనలో ప్రవేశిస్తున్నాం ఇక్కడ. అసలు నేననేది ఎక్కడుందో చెప్పండి ఓ గురువులారా అని అడుగుతున్నారు. అసలు నేననేది ఎక్కడుంది, ఇది వివేచన చేయాలి. ఈశ్వరుడు, జీవుడు ఈ రెండు విచారణ చేస్తూ ఉంటే క్రమక్రమంగా అన్నీ ఈశ్వర మహిమలే అని తేలిపోతాయి. అన్నీ ఈశ్వర మహిమలే అని తెలిసిపోయాక ఇంకా నేనవన్నీ, ఇది ఆలోచించవలసినది. కొన్ని ఆలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గోపురంపై అనేక రకాల విగ్రహాలు ఉంటూ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, శిల్పాలు ఉంటాయి. ఈ శిల్పాలు ఎలా కనబడతాయంటే కొన్ని రకాల శిల్పాలు ఆ క్రిందకి అలా వంగి తమ భుజాల మీద ఆ పైనున్న గోపురాన్నంతటిని మోస్తున్నట్టు భంగిమలు చెక్కుతారు. నిజానికి ఆ పైనున్న గోపురాన్నంతటిని బొమ్మేం మొయ్యడం లేదు. అసలు ఆ గోపురము, ఆ గోడలు అన్నీ మోస్తున్నది క్రిందనున్న పునాది. కానీ చూడ్డానికి ఎలా కనబడుతుందంటే ఆ బొమ్మ ముఖంలో అదంతా పైనున్న దాన్నంతటి మోస్తున్న ఆయాసం కూడా కనబడుతుంది. అది కేవలం బొమ్మలో కనబడే భావమే తప్ప
నిజానికి మోతబరువంతా భూమి యొక్క పునాదిది. ఆ పునాదిని విడిచిపెట్టి ఆ బొమ్మే మోస్తోందనుకోవడం ఎంత అహంకారమో, ఈ ప్రపంచ నిర్వాహకాలు, ఏ దేహ నిర్వాహక కూడా మనమనుకోవడం అంతే అహంకారం, అంతే అజ్ఞానం. అది ఇవి మన నిర్వాహకాలు కావు. ఎలాగైతే బొమ్మ గోపురాన్ని మొయ్యడం లేదు, పునాదే మోస్తున్నది, కానీ కనిపిస్తున్నది బొమ్మ, కనబడనిది పునాది. అందుకు కనబడే గోపురాన్ని కనబడే బొమ్మ మొయ్యడం లేదు, కనబడని పునాది మోస్తున్నది. ఎలాగో కనబడే ప్రపంచాన్ని, కనబడే శరీరాల్ని కనబడని ఈశ్వరుడే మోస్తున్నాడని తెలుసుకోవాలి. ఆ తెలివి కలిగితే మన తెలివి తక్కువతనం, మన అహంకారాలు అన్నీ అణగి ఊరుకుంటాయి. అలాంటి కీర్తన చూపిస్తున్నారు ఇక్కడ. ఇంతటా హరినే కాని ఎందుననుగాన నన్ను కొంత నాకు తెలుపరో గురువులాల. ఇలా ఈ విచారణ ఎలా కొనసాగితే ఇదే అద్వైతమే కూర్చుంటుంది. ఇంతటా హరినే గాని ఎందుననుగాన నన్ను, నేనేమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఈ ప్రపంచాన్ని, నా శరీరాన్ని పరిశీలించినప్పుడు అంతా కూడా విష్ణువే లేదా ఈశ్వరుడే అని తెలుస్తోంది. అంతేగాని ఎందునను గాన నన్ను, నేను ఎక్కడా కనబడట్లేదు, నన్ను నేను చూడట్లేదు, నేను ఈశ్వరుణ్ణి చూస్తున్నాను. అవునా లేదో మీరే చెప్పండి ఓ గురువులారా అంటూ ఇక్కడ చాలా వినయంగా చెప్తున్నారు. ఇంతటా హరినే గాని ఎందునను గాన నన్ను. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుని విచారణ చేసుకోవచ్చు. అన్నిట్లో నాకు విష్ణువే కనబడుతున్నాడు, అంతేగాని నేను నాకు కనబడడం లేదు అన్నారు ఇక్కడ. ఇప్పుడు శరీరం గురించి ఆలోచిస్తే తనువు హరియే, తలపు హరియే, వినికి మనికియును విష్ణుడే, కనుగొను చూపులు కమలనాభుడే, ఎనసి జీవుని శక్తి ఏడనేడనున్నదో. తనువు హరియే, ఈ శరీరం అంతా విష్ణువే. ఎందుకంటే కంటిలో దర్శన శక్తి, కాలిలో గమన శక్తి, చేతిలో స్పర్శ శక్తి, వాక్కులో వాక్శక్తి, అలాగే శ్రవణంలో దర్శన శక్తి, ఇవన్నీ విష్ణువైనప్పుడు ఈ శరీరం అంతా విష్ణువే. ఇక తలపు హరియే, లోపలున్న అంతఃకరణమంతా విష్ణు చైతన్యమే. అందుకే మత్త స్మృతి జ్ఞానమపోహనంచ అని గీతలో స్వామి చెప్పాడు. లోపలున్న చైతన్యమే జ్ఞాపకముగా మరపుగా వస్తున్నదే. మరి తలపు హరియే, అందుకు తనువు హరియే, తలపు హరియే, వినికి మనికియును విష్ణుడే. ఈ వింటున్న జగత్తు, ఉంటున్న జగత్తు ఇదంతా కూడా విష్ణువే. కనుగొను చూపులు కమలనాభుడే, చూసేటటువంటి జ్ఞానము కూడా ఆ నారాయణుడే. ఇంకా ఎనసి జీవుని శక్తి ఏడనేడనున్నదో. ఈ శరీరము నేననే భ్రాంతి చెందుతున్న భావంతో ఉన్న జీవుడి శక్తి ఇంకెక్కడున్నది? ఉన్నదంతా ఈశ్వర శక్తే, మన శక్తి ఏదీ లేదు. ఇదొక్కటి తెలిస్తే అహంకారాలు అణుగుతాయి. లోకమెల్ల మాధవుడే, లోనెల్ల కేశవుడే, నాకును కర్మము శ్రీ వైకుంఠుడే, చేకుని చైతన్యమెల్లా శ్రీనారాయణుడే, ఈకడ నేనను వాడను ఎడనుండు వాడను. లేత మాటలే కానీ ఎంత అందంగా, ఎంత సూటిగా ఉన్నాయో. లోకమెల్ల మాధవుడే, లోనెల్ల కేశవుడే. ఆ లోకమెల్లా లోనెల్ల చిన్న మాటతో ఎంత వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. లోకమెల్ల అంటే బాహ్య జగత్తు, లోనెల్ల అంటే అంతర్జగత్తు. ఈ లోపల లోకము ఈ రెండూ కూడా నారాయణుడే. అందుకే లోకమెల్ల మాధవుడే, లోనెల్ల కేశవుడే, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదవాక్యంలో ధ్వనిస్తుంది. ఇక నాకును కర్మము శ్రీ వైకుంఠుడే, నేను ఈ పని చేశాను, నాకు ఈ ఫలితం కావాలంటాం. ఆ పని చేసే శక్తి ఎవడు, పనిచేసే జ్ఞానం ఎవరు, పని యొక్క ఫలం ఎవరు? అది కూడా వైకుంఠుడే. ఇది తెలిసాక ఇంకా కర్మబంధమే ఉండదు. చేకొని చైతన్యమెల్ల శ్రీనారాయణుడే, ప్రతిదాన్ని గ్రహించగలిగే చైతన్యము ఆ నారాయణుడే. అన్నీ నారాయణుడైనప్పుడు నేనను వాడను ఏడనుండి వాడను, ఇంకా నేననేది ఎక్కడున్నది? ఆ నేననబడేది కూడా నారాయణుడే అయిపోతున్నాడు. అప్పుడు సర్వం విష్ణుమయం జగత్ అనే ఏకభావం మిగులుతున్నది. వెనుకను కృష్ణుడే, వెసముందచ్యుతుడే, కొనమదులు నడుమ గోవిందుడే, ఎనయగ శ్రీ వెంకటేశుమయమింతాను, అనుగు నా స్వతంత్రము అది ఏడనున్నదో. వెనకను కృష్ణుడే, వెసముందచ్యుతుడే, నా వెనుక ముందు కూడా ఉన్నది భగవానుడే. కొన మొదలు నడుము గోవిందుడే. కొన మొదలు నడుము మూడు చూపించారు ఇక్కడ. కొన అంటే చివర అనగా అంతము, మొదలు అంటే ఆది, నడుము అంటే మధ్య. ఆది మధ్య అంతము ఈ మూడు కూడా గోవిందుడే. చూస్తూ ఉంటే శ్రీ వెంకటేశుమయమింతాను, ఈ విశ్వమంతా విష్ణుమయమే. అనుగు నా స్వతంత్రమది ఎడనున్నదో. ఇంకా నా స్వతంత్రం ఎక్కడున్నది? అందుకు జీవుడు అస్వతంత్రుడు, సర్వతంత్ర స్వతంత్రుడు ఈశ్వరుడు. సర్వం ఈశ్వరమయమైనప్పుడు ఇంకా నేననేది ఎక్కడున్నది అనేటువంటి వివేచన ముందు దాసభావంగా వస్తుంది, అది సోహం భావంగా పరిణమించిపోతుంది. అందుకు దాసభావ భక్తిలో
స్వతంత్రత నాకు లేదు, సర్వము ఈశ్వరుడిది అనేటువంటి ఒక శరణాగతి లభిస్తుంది. అది చక్కగా పండిపోతే ఇంకా స్వతంత్రత నీకు లేదు నాకు లేదనే భావం కూడా పోయి ఉన్నదంతా విష్ణువే అనే చింతన మిగిలిపోయి తాను కూడా విష్ణువుతో తాదాత్మ్యం చెందుతాడు. అంత రమ్యమైన వివేచన ఈ కీర్తనలో చూపిస్తున్నారు. ఇక్కడ అన్నమయ్య కీర్తనలో మరొక విశేషం ఏంటంటే సర్వదేవతల్లోనూ రకరకాల మహిమలున్నాయి. అన్ని దేవతల మహిమ ఒకే పరమాత్మది. ఇది తెలుసుకోవలసింది. ఇది ఉపనిషత్తు చెప్తున్నటువంటి విషయం. ఇది ఒక్కొక్క దేవతలో ఒక్కొక్క శక్తి ఉంది. అయితే ఏ దేవత ముఖ్యమంటే అందరి దేవతలు ముఖ్యమే. కొందరు అంటూ ఉంటారు ఇందరు దేవుళ్ళు ఏమిటండి అని. ఇందరు దేవుళ్ళు ఉంటే కానీ ప్రపంచం నడవదు. అందరి దేవుళ్ళ యొక్క అనుగ్రహంతోనే ప్రపంచం ఉన్నది. మనకి ఇన్ని ఇంద్రియాలు ఉంటే ఈ జీవితం ఎలా ఉన్నదో ఇందరు దేవతలు ఉంటే ప్రపంచం అలా ఉంటుంది. అయితే ఇందరు దేవతల్లోంచి ఒకే ఈశ్వర మహిమ తెలుస్తోంది అని తెలియాలి. అయితే ఇక్కడ శివభక్తులు ఆ ఒకే ఈశ్వరుడైన వాడిని శివుడు అంటారు, విష్ణు భక్తులు విష్ణు అంటారు, శక్తి భక్తులు శక్తి అంటారు. ఇదొక్కటి తెలిస్తే అసలు వాద వివాదాలు ఏవి ఉండవు. ఎవరన్నా ఒకరినే చెప్తున్నారు. అది గ్రహించుకోవాల్సిన అంశం. అందుకు భారతీయ తత్వచింతనలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఈ కీర్తనలో చూపిస్తున్నారు. అయితే అన్నమయ్య విష్ణు భక్తుడు గనక సర్వదేవతల్లో ప్రకటింపబడినటువంటి ఈశ్వరుడు సాక్షాత్ నారాయణుడు అన్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే. అందుకు సర్వం నారాయణమయం. అది విష్ణు భక్తులు చెప్తే. అయితే సర్వం శివమయం అంటూ వేద ప్రమాణాలు వీటితోనే చూపించుకోవచ్చు. అందుకే విశ్వాభూతాని ఇదంతా కూడా సదృష్టో మృడయాతినః. ఈ సర్వ విశ్వము కూడా శివమయము. ఎందుకు యో రుద్రో అప్సు యో అగ్నౌ, ఈ అంతా కూడా విశ్వాభూతాని ఇదంతా కూడా తస్మై రుద్రాయ నమోస్తు, అంతా రుద్రమయము అని. ఇది వేదమంత్రమే. అంటే రుద్రుడన్నా నారాయణుడన్నా పరమాత్మని అర్థం. పరమాత్మ యొక్క పేర్లే. ఒకే పరమాత్మ సర్వముగా కనబడుతూ ఉంటాడు. అలాంటి దృష్టి కలిగి ఉండాలి. ఆ పరమాత్మని విష్ణువుగా సర్వత్రా దర్శిస్తే వాడిని వైష్ణవుడు అంటారు. ఆ పరమాత్మనే సర్వత్రా శివుడు అంటే వాడిని శైవుడు అంటారు. అంతేగాని విష్ణువుని ద్వేషించేవాడిని శైవుడని, శివుణ్ణి ద్వేషించేవాడిని వైష్ణవుడు అనరు. వాళ్ళని ద్వేష భావం కలవాళ్ళు అంటారు. వాళ్ళు ఇప్పుడు కాదు కదా ఎప్పుడూ తరించది తెలుసుకోవాలి. అందుకు అటువంటి తత్వచింతనతో కూడిన భక్తిని అన్నమయ్య చూపిస్తున్నారు. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబును. ఈ వాక్యం చాలు. విశ్వమంతా ఉన్నటువంటి వాడు విష్ణు ఒక్కడే, ఉన్నదంతా వైష్ణవమే. వైష్ణవం అంటే ఇక్కడ మతం అని అర్థం కాదు. వైష్ణవం అంటే సర్వం విష్ణుమయం అనే భావమే వైష్ణవం. వైష్ణవమే సర్వంబును. ఆ విష్ణుభావం ఎలా చూడాలో చరణాల్లో చూపిస్తున్నారు. పరమేష్ఠి చేయు బ్రహ్మాండ సృష్టియు హరునిలోని సంహార శక్తి, పరగగ నింద్రుని పరిపాలనమును అరసి చూడ శ్రీ హరిమహిమ. బ్రహ్మ చేసేటువంటి సృష్టి శక్తి, శివునిలో ఉన్న సంహార శక్తి, ఇంద్రుడిలో ఉన్న ముల్లోకాల పాలన శక్తి, ఇదంతా కూడా హరిమహిమే. ఈ భావంతో చూస్తే అక్కడ హరుడు, బ్రహ్మ, ఇంద్రుడు వీరి యొక్క శక్తి కూడా విష్ణువే అని తెలుస్తున్నది. ఇలా పంచభూతములలో గుణములు, అలా నవగ్రహ విహారములు, తలకను కాలత్రయ ధర్మంబును అలరగా నారాయణుని మహిమలే. ఇలా పంచభూతములలో గుణములు. విష్ణులో ఉన్న పంచభూతాలు చూస్తున్నాం. పంచభూతాల్లో గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవి గుణములు. అలా నవగ్రహ విహారములు. సృష్టి అంతా గ్రహాల మీద ఆధారపడింది. నమ్మినా నమ్మకపోయినా గ్రహాల మీద ఉంటూ ఉంటుంది. కొన్ని గ్రహాలు అనుకూలించకపోతే అసలు గ్రహాలని నమ్మరు. గ్రహాలు అనుకూలిస్తే గ్రహాలు నమ్ముతారు. అంటే నమ్మకపోవడం కూడా గ్రహాల మీద ఆధారపడుతున్నాయి. అయితే ఈ గ్రహాల విహారాలు, పంచభూతాలు, వాటి గుణాలు కూడా ఈశ్వరుని మహిమే. ఇది తెలియాలి. ఇది తెలిసినప్పుడు ఈ సర్వము కూడా భగవంతుడిని ఎరుకతో చూస్తాం. అందుకు మనం నడిపే గ్రహాలు, పంచభూతాలు, గుణాలు ఇవన్నీ కూడా విష్ణుని యొక్క మహిమలే అనే ఎరుకని ఈ కీర్తనలో కలిగిస్తున్నారు. సర్వం విష్ణుమయం జగత్. కంసుడు మథురకు రమ్మనేవాడిని వార్తను తెలిపాడు అక్రూరుడు అనుకున్నాం కదా. ఈ బలరామకృష్ణులు సరే అని రథం ఎక్కారు. అక్రూరుడు రథం తోలాడు. రథం తోలుతున్నంతసేపు ఆ జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు నన్నెప్పుడు అనుగ్రహిస్తాడా అని బాధపడ్డాడు.
రథంలో కూర్చున్నటువంటి బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఏమీ తెలియనట్టుగా నవ్వుతూ ప్రకృతి యొక్క అందాలను చూస్తున్నారు. అద్భుతమైనటువంటి అడవి, అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి పక్షులు, అబ్బో ఆనందమైనటువంటి మృగాలు, ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇంతలో పవిత్రమైనటువంటి యమునా నది దర్శనమిచ్చింది. ఆ క్రూరుడు ఠక్కున రథం ఆపి బలరామకృష్ణులతో ఇలా అన్నాడు, రామా కృష్ణ, యమున పాపాలను హరిస్తుంది, నేను యమునను పూజిస్తాను, తీర్థసేవనం జపం చేసుకుంటూ వస్తాను అని వారి అనుమతిని తీసుకున్నాడు. బలరామకృష్ణులను రథంలోనే కూర్చోమన్నాడు. మంత్రాలు చదివి నీటిలో మునక వేశాడు. అంతే, ఆశ్చర్యం. రథంలో కూర్చొని నవ్వుతున్నటువంటి బలరామకృష్ణులు నదిలో కూడా అలాగే నవ్వుతూ కనిపించారు. స్వామిని భగవంతుని దగ్గరే పెట్టుకొని అక్రూరుడు ఎంత భక్తుడైనప్పటికీ కూడా కొంచెం అజ్ఞానము అనురాగం ఉంటుంది కదా, రాగద్వేషాలు అన్నట్టుగా కొంచెం ఉంది కాబట్టి, ఇంకా వదలలేదు కాబట్టి అక్కడ పక్కలో కూర్చున్నటువంటి ఆ కృష్ణుడు బలరాములను చూడలేకపోయాడు. కానీ ఇప్పుడు బుద్ధి నేర్పడానికి కోసం యమునా నదిలోనే కనపడ్డారు వాళ్ళిద్దరు. అక్రూరుడు తల విదిలించి నీటి నుండి పైకి లేచి చూడగా ఏంటిది, వారు రథంలో కూర్చొని నవ్వుతూ కనిపించారు. నీళ్లలో వారే ఉన్నారు, పైన చూస్తే వాళ్లే ఉన్నారు. ఇది ఎందుకు మాయగా ఉందని చెప్పేసి అక్రూరుడు మళ్ళీ మునిగి అదే నవ్వులను, అదే రూపాలను మళ్ళీ దర్శించాడు. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువయ్య దర్శనమిచ్చి అనుగ్రహించాడు. వైకుంఠంలో కాన్ని దర్శింపజేశాడు. చూశారా, గొల్ల పిల్లవాడు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు తగిన సందర్భాల్లో వైకుంఠవాసుడిగా దర్శనమిచ్చి అక్రూరుని సందేహాలను, మానసిక బాధను తొలగించాడు, అనుగ్రహించాడు. అలాగే గురువు కూడా తగిన సందర్భాల్లో భక్తులైన శిష్యులను అనుగ్రహిస్తూ ఉంటారు. మనుషులకంతా ఈ గురుతత్వం తెలియాలంటే వాళ్ళు ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికి కూడా, జపతపాదులు ఎంత చేసినప్పటికి కూడా వాళ్ళలో ఎందుకు అట్లా ఏముంటుంది, అది ఎందుకు ఆ గురుతత్వం తెలీదు, వాళ్ళలో ఏం పట్టుకో ఉంటుందండి చెప్పండి, ఏం పట్టుకో ఉంటుంది అది? రాగానా? ఓకే, దానికి ఏమంటారు? రాగా అని అంటారు. తెలిసిందా? చూసారా, సుఖబ్రహ్మ గారికి కూడా తెలిసిపోయింది. రాగద్వేషాదులు పట్టుకో ఉంటాయి, అందుకని వాళ్ళ గురుతత్వం తెలియదు అని మనకు చెప్తున్నారు. అసలు సుఖబ్రహ్మ గారే కదా భాగవతం అంతా మనకు అందించారు. ఆయన యొక్క మహాతత్వం కదా, అదే కూడా ఇప్పుడు శివ భగవానుడు మనకు అందిస్తున్నాడు పార్వతి ముఖాంతరంగా. అదే సుఖబ్రహ్మ గారు కూడా అదే చెప్తున్నారు. చూసారా, ఒక పదంలో చెప్పేశారు, రాగా అన్నారు. ఏమండి అది, ఏమన్నారు దాన్ని, ఏమంటారు దానికి? రాగా అంటారు. అందుచేత గురుతత్వాన్ని అర్థం చేసుకోక సందేహిస్తూ సంపాదించుకున్న తపస్సును వ్యర్థం చేసుకోరాదని మాకు ఈ శ్లోకం ద్వారా మనకు శివగురువు జగన్మాత పార్వతీదేవి మూలంగా మనకు బోధిస్తున్నాడు. ముందు చూసారా, కనుక గురువును అన్వేషించాలని బాగా తేలుతుంది. అయితే గురువు అంటే ఎవరు? ఇక అసలైన సంగతికి వస్తున్నాం. ఆయన ఏమి చెయ్యగలడు, ఆయన డిగ్రీలు, క్వాలిఫికేషన్లు ఏమిటి, ఇలా అనేక ప్రశ్నలు పడుతూ ఉంటాయి, సందేహాలు వస్తూ ఉంటాయి, పుడుతూనే ఉంటాయి మనుషుల్లో. ఇలా చాలామంది ఆలోచిస్తారు, అడుగుతారు. అంతేకాదు, ఇక్కడ మరో సందేహం కూడా కలుగుతుంది. ఆయన నన్ను మార్చగలడా అని గురువును గురించి ఆలోచించవలసిన విధానం ఇది ఖండితం సరికాదది. గురువు క్వాలిఫికేషన్లు, సర్టిఫికేట్లు, జనబలము
తర్వాత నన్ను మార్చగలడా అనేటువంటి సందేహం, ఇవన్నీ కూడా గురువును వెతికే లక్షణం కాదు. గురువు అంటే సరైన అవగాహన కలిగేందుకు రాబోయే 2 శ్లోకాల్లో గురు లక్షణాన్ని సంగ్రహంగా వివరిస్తున్నారు. జై గురు.